ఆ రకమైనటువంటి వెసులుబాటు, ఆర్థిక పరమైన వెసులుబాటు కానీ, లేకపోతే వెంటనే ఉదాహరణకి ఇప్పుడే మనం చూస్తున్నాం, ఈ ఎవరెవరైతే గత ప్రభుత్వంలో నోటికొచ్చిన నోరు పారేసుకున్న వాళ్ళు, నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళు, లేకపోతే అదే అది మనం వినకూడని భాష వినేలాగా చేసిన వాళ్ళు, ప్రజలు అసహించుకునేలాగా చేసిన వాళ్ళు ఒక్కొక్కరు లెక్కలు తేలుతా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. ఈ కొంతమంది దీన్ని ఎందుకు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద ఎందుకు ఇబ్బంది పెడతారు, ఎందుకంటే 5 కోట్ల మంది ఇబ్బంది పడినారండి. ఆ రోజు మహిళలను లేకుండా, పిల్లలను లేకుండా, వాళ్ళని వీళ్ళని లేకుండా ప్రతిపక్షం అన్న ఒకే ఒక్క కారణంతో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ప్రజలందరూ కూడా కళ్ళతో చూశారు. ఇంత దుర్మార్గం పాలన అని బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా. ప్రజలు రెండు విషయాల కోసం మాకు ఓట్లు వేశారండి కూటమి ప్రభుత్వానికి. ఒకటి, రాష్ట్రాన్ని బాగు చేస్తామని. రెండవది, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తామని. ఈ రెండు ఉన్నాయండి. మీరేమో చట్టబద్ధంగా శిక్షిస్తామని అంటున్నారు. వాళ్ళు నిన్న గోరంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇస్తే ఇది అంతర్యుద్ధానికి దారి తీయబోతోందని చెప్పి కామెంట్ చేశారు. బహుశా ఇవాళ ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంతర్యుద్ధానికి దారి తీసే పరిస్థితులు చేస్తున్నారా మీరు? మాధవ్ గారికి అంతర్యుద్ధం అంటే అసలు అర్థం తెలిసి ఉంటదేమో అని అనుకుంటున్నాను నేను. అంతర్యుద్ధం అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ 151 సీట్లని కొట్టేసి కేవలం 11 సీట్లు ఇచ్చి అతిపెద్ద మెజారిటీతో, అతిపెద్ద స్ట్రైక్ రేట్ తో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చింది. ఇది అంతర్యుద్ధం అంటే, ఇది అంతర్గతంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం అంటే. అంతర్యుద్ధం కాదు, ప్రజలు అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం అంటే. దీన్ని విప్లవం అనాలి, దీని యుద్ధం అనకూడదు, విప్లవం అనాలి. ఆయనకి అంతర్యుద్ధం అంటే అసలు బహుశా తెలిసి కూడా ఉండదు, ఏదో ఎవరో చెప్పి ఉంటారు, ఆ రకంగా మాట్లాడేసి ఉంటాడు. మనం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఆయన గురించి మాట్లాడాలని కాదు సార్, అంటే ఆ వ్యాఖ్యలు, అంటే వాళ్ళ ఆలోచనలు, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో చాలా చూసి రెచ్చిపోయే వాళ్ళు, దాన్ని చూసి పోస్టులు పెట్టేవాళ్ళు, ఈ రకంగా మనం రెచ్చిపోవాలేమో, ఈ రకంగా మాట్లాడాలేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. వారికి కూడా సమాధానం చెప్పాల్సిందే, వీటిని కూడా తిప్పికొట్టాల్సిందే కదా. మీకు బాధ్యత ఉంది కదా మీ పైన. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నోటికొచ్చినట్టు కొంతమంది కారు కూతలు కూస్తా ఉంటే, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతా ఉంటే, బూతులు మాట్లాడుతా ఉంటే, మహిళలను అవమానిస్తా ఉంటే, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తా ఉంటే, మన అందరి మీద దాడులు చేస్తా ఉంటే, అందులో మనతో పాటు ఉన్నటువంటి పెద్దలందరి మీద కూడా దాడులు జరిగినాయి. మన కళ్ళతో చూసాం. వాళ్ళందరి మీద, వాళ్ళ ఇళ్ల మీద ఎలా దాడులు జరిగినాయో, ఎలా భయభ్రాంతుల్ని చేశారో, కుటుంబాలని కూడా వదలకుండా ఏ విధంగా పట్టాభి గారి లాంటి పెద్ద మనిషి, గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఇవన్నీ కళ్ళతో చూసాం కదా మనము. ఇవన్నీ మర్చిపోతామా కదండి. వీటికన్నిటికీ కూడా దాన్ని చూసి హీరోయిజం అనుకుంటే ఎలా? ఒకప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగి ఇష్టం వచ్చినట్లు చేసి ఇబ్బంది పెడితే దానికి పెద్ద హీరోయిజం ని యాడ్ చేసుకుని, దానికి పోస్టులు పెట్టుకొని, దాన్ని చూసా మేము ఏ విధంగా హింసిస్తున్నామో అందరినీ అనే విధంగా వాళ్ళు చేసిన వాటికి కర్మ సిద్ధాంతం ఉంటదండి శ్రీహరి గారు. ఇక్కడ చేసింది ఇక్కడే అనుభవించాలా అనే కర్మ సిద్ధాంతానికి ఎవరు అతీతులు కాదు. తప్పనిసరిగా ఇక్కడే అనుభవిస్తారు. దేవుడు చూస్తూనే ఉంటాడు అన్నట్టు జగన్ అన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నాడు. సో దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. దేవుడు చూడకుండా ఎందుకు ఉంటాడండి. బట్ ఏదేమైనా సరే ఎవరికి కూడా అండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి, నేను లేను, యాక్చువల్లీ నేను టీడీపీ ఎల్పీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము సపరేట్ గా మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ లేను. ఈ రోజు నేను వార్తల్లో చూస్తున్నా కూడా ఆయన చెప్తుంది కూడా అదే. ఎవరు అతి చేయాల్సిన అవసరం లేదు, చట్టబద్ధంగా పోవాలి. ఎవరైనా సరే చట్టం పరిధిలో పోవాలి, పోరాటం చేయాలి. మేము కూడా పోరాటం చేస్తా ఉన్నాం. మేము కూడా అన్ని రకాలుగా మేము తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనుకుంటున్నాం. కానీ దాని చట్ట పరిధిలో చేస్తాం. ఎవరు కూడా నోరు జరాల్సిన అవసరం లేదు, ఎవరు అతిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని దూషించాల్సిన పని లేదు, ఎవరిని అవమానపరచాల్సిన పని లేదు, ఏ మహిళ జోలికి పోరాల్సిన అవసరం లేదు, ఎవరిని చులకనగా చేయాల్సిన అవసరం లేదు. అధికారం అశాశ్వతం అన్నది, అధికారం ఉంది కదని విర్రవీయకూడదు అనే విషయాన్ని ఆయన బహుశా చెప్పి ఉంటారని నేను అనుకుంటాను. అది అందరికీ వర్తిస్తుందండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఆ రకంగా ఇంకా వాళ్ళ దిగకుండా ఇంకా అధికారం కొన్నిసార్లు చెప్తారు, మళ్ళీ మేము 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తాం, మేము మళ్ళీ 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం. ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. ప్రజలకు తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు.
కొంతమంది చెప్తా ఉంటారు పరిశ్రమలు రావడానికి వచ్చే సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రారని గ్యారంటీ ఇస్తే పరిశ్రమలు పెడతామని కొంతమంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని పెద్దలు చెప్తా ఉంటారు ప్రభుత్వంలో. ప్రజల హామీ ఇవ్వాలి, మేము హామీ ఇవ్వడం కాదు, మేము పోరాడతాం. ప్రభుత్వం ప్రజల వైపు నుంచి పోరాటానికి నేను కానీ పట్టాభి గారు కానీ గఫూర్ గారు కానీ మేమంతా సిద్ధంగా ఉంటాం. అదే సందర్భంలో ప్రజలు హామీ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాదు అని ప్రజలు మా వెనకాల నిలబడి